దాటి చెప్పే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్తేనే ఒక పరిస్థితి వేరుగా ఉంటుంది అనేది ఒకటి. కాకపోతే ఆయన రిసీవ్ చేసుకుంటాడు. చాలా చిన్న పిల్లాడి మనస్తత్వాన్ని ఒకవైపు చెప్తారు, కానీ దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్పుకోవాలంటే ఆ ఛాన్స్ ఉంటుందంటారా? ఖచ్చితంగా బాలకృష్ణ గారికి ఆవేశం అంటారు. ఆవేశంలోనే ఆయన కల్మషం ఉండదు. ఆవేశంలో ఉండే వాళ్ళకి కల్మషం ఉండదు. అంటే ఏదైనా కూడా ఒక విషయం అంటే కొద్దిమంది చేసేవి కొన్ని ఆయనకు నచ్చకపోవచ్చు, కానీ ఒకటికి ఆయనకి దగ్గర అయితే మాత్రం ఆయన్ని ఎవ్వరు కూడా ఆయన్ని ఎంత బాగా చూసుకుంటాడు, అభిమానికి ఎంత బాగా చూసుకుంటాడు అనేది నేనే గర్వకారణం. మీరు 30 ఏళ్ళ నుంచి నన్ను చూస్తున్నారు. బాలకృష్ణ గారి ఇంటి మా అనంతపూర్ జిల్లాలో దరిదాపులో ఎక్కడికి వచ్చినా కూడా ఫస్ట్ మా ఇంటికి ఫోన్ చేసి ఇంట్లో బిర్యానీ తీసుకొని రా, ఏమేమి కావాలా అనేది ఐటెం చెప్పి తీసుకొని పోయి ఇవ్వడం జరుగుతుంది. అది మా బాలకృష్ణ గారికి, నాకి, మా కుటుంబానికి, నందమూరి బాలకృష్ణకి ఉండే అనుబంధము. అలాగే ఒక అభిమానిగా ఉన్న నన్ను ఒక గ్రంథాలయ స్థాయి చైర్మన్ చేసి రాష్ట్ర స్థాయిలో ఒక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసి ఏపీ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళకు కూడా ఆ రోజు భోజనాల వసతి కల్పించి వాళ్ళకి 58 days అక్కడ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది. అట్లా ఆ రోజు దాదాపు 60 మందికి ఆ రోజు ఉద్యోగాలు రావడం జరిగింది. దాదాపు 700 మందికి మేము ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది.